హలో అండి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం వండుకున్నారు? సో నా కిచెన్లోకి వచ్చిన కొత్త న్యూ ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను చూడండి. చాలా హెల్ప్ అయ్యే ప్రోడక్ట్స్ అండి. చాలా రోజుల నుంచి చెప్తున్నారు కదా అక్క, ఇవి చేంజ్ చేయండి, అవి చేంజ్ చేయండి, హెల్త్ బాగుండదండి, క్యాన్సర్ వచ్చేస్తుంది, మీరు ఎందుకు ఇవి చేంజ్ చేయట్లేదు, సో అది ఇది అని చెప్పి. సో నేను ఒక మంచి ప్రోడక్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. మొత్తానికైతే తీసుకోగలిగానండి. ద ఇండస్ వ్యాలీ వాళ్ళ దగ్గర నేను ఒక మంచి కడాయిస్ తీసుకున్నాను. చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. మీకు కూడా ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చెక్ చేయండి, ఓకేనా? అంటే నేను వెయిట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు మనం నాన్ స్టిక్ తీసుకుంటామండి. నాన్ స్టిక్ తీసుకుంటే ఆ కోటింగ్ మొత్తం పోతుంది, ఆ కోటింగ్ మొత్తం పొట్టలోకి వెళ్ళిపోతుంది. అది నాకు ఇష్టం లేదనమాట. నార్మల్గా స్టీల్ ఏమన్నా తీసుకుందామా అంటే ఏదో కొంచెం అంత స్టీల్లో కూడా కొన్ని స్టీల్స్ చేంజ్ ఉన్నాయి. సో ఇక్కడ నేను చూపిస్తున్నది ఇండస్ వ్యాలీ వాళ్ళది స్టెయిన్లెస్ స్టీల్ అండి. చాలా మంచిది అనమాట హెల్త్కి కూడా. దీంట్లో మనం ఏం కర్రీస్ చేసుకున్నా కానీ మన హెల్త్ అనేది పాడవ్వదు, బాగుంటుంది. అంటే హెల్తీ ఫుడ్ వండుకొని తినడానికి ఇది మనకి మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 2 తిప్పించానండి. ఇవి 2 కూడా మనకి కాంబోలో వస్తాయి. మీకు ప్యాకింగ్ కూడా ఎలా ఉంటుంది అంటే అసలుకి చాలా మంచి ప్యాకింగ్ ఉంటుందండి. సో ఇదొకటి, సో 2 ఫ్రై ప్యాన్ ఒకటి, నెక్స్ట్ ఒకటి మనం కర్రీ చేసుకునే కడాయి లాంటిది ఒకటి, 2 తీసుకున్నాను. కలర్ కూడా నా ఫేవరెట్ అండి, బ్లూ కలర్. నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. ఐ మీన్ ఇంకా చాలా స్ట్రాంగ్గా కూడా వచ్చాయన్నమాట ఇవి. ఇక్కడ మీరు చూసారు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. నార్మల్గా నేను అంటే మన నార్మల్గా ఇవి తీసుకుంటాం కదండి, నాన్ స్టిక్ తీసుకుంటాం కదా. నాన్ స్టిక్ ఎంత రేట్ అయితే ఉందో ఇవి చాలా తక్కువ అన్నమాట. సో ఎప్పుడు కూడా అమ్మ నాకు ఒకటే చెప్తూ ఉంటుంది, మై మామ్ హెల్దీగా వండుకోవాలి, పుష్టిగా తినాలి, బాగుండాలి, 100 ఏళ్ళు బతకాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట. ఆ వండుకునే గిన్నెలు కనుక కరెక్ట్గా లేకపోతే మన వంట టేస్టీగా ఉండదండి. మెయిన్గా మనకు కూడా ఇప్పుడు నాన్ స్టిక్ వాటిల్లో వండుకొని తింటుంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే పైన ఉన్న మొత్తం షేడ్ మొత్తం పొట్టలోకి వెళ్ళిపోద్దేమో, ఆ బ్లాక్ కలర్ మొత్తం పొట్టలోకి వెళ్ళిపోయిద్ది. కొన్నాళ్ళకి అది పోతుంది, అది మొత్తం పొట్టలోకి వెళ్ళిపోయినట్టే అండి. అంటే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు తెలియపోయినా తర్వాత అయినా తెలుస్తాయి కదా. సో అందుకు కొంచెం మనకి స్ట్రాంగ్గా ఉండాలి, హెల్దీ ఫుడ్ వండుకోవాలి, మన లైఫ్ అలా సాగిపోవాలి, చేసుకునేవి కూడా మంచిగా నీట్గా ఉండాలి అంటే మనము ఐరన్ వాటిలో వండుకోవచ్చు అండి. ఇండస్ వ్యాలీ వాళ్ళ దాంట్లో ఐరన్ ఉంటాయి, అలానే స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఉంటాయన్నమాట. సో అంటే హెల్దీ కుకింగ్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా మనం ఇలాంటివి చూసుకోవాలండి. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను, మీరు ఒకసారి చెక్ చేయండి, ఓకేనా? ఐ మీన్ చాలామందికి నచ్చుతాయి కదా. ఇంకా దాంట్లో చాలా రకాల ప్రోడక్ట్స్ ఉంటాయండి, ఇవే కాదు బోల్డ్ ఉంటాయి. నేను ఇంకా కొన్ని తెప్పించుకున్నాను, నేను ఇంకేదన్నా వీడియోలో షేర్ చేస్తాను, ఓకేనా? ఈరోజు నేను ఫస్ట్ ఓపెన్ చేశాను కదా, అందుకు మీతో షేర్ చేస్తున్నాను చూడండి. వంట చేస్తున్నాను, ఇంకా ప్రతిరోజు అలానే వండుతూనే ఉంటాను అనమాట. ఇవేంటి అంటే మనకి పైన కోటింగ్ పోవడం అలా ఏమీ ఉండదు కదా, ప్రశాంతంగా వండుకోవచ్చు. కాకపోతే కొంచెం ఎక్కువసేపు కలపెట్టుకోవాల్సి ఉంటుంది, అంతేగాని కొంచెం ఓపిక చేసుకొని వండుకుంటే మనం హెల్దీ ఫుడ్ తిన్న వాళ్ళం అయితే అవుతామండి. ఈరోజు కాజు సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. జస్ట్ నేను లైట్గా దూరగా వేయిస్తున్నానండి. ఇక్కడ చూసారా మీరు, ఏదో జస్ట్ అలాగా. సేమియా ఉప్మా ఎప్పుడైనా నా ఫేవరెట్ అండి. సేమియా ఉప్మా అసలుకి వారానికి ఒక 2 టైమ్స్ అన్నా చేస్తూనే ఉంటాను నేను. లేకపోతే అంత సేమియాలు మంచిగా వేయించుకోవాలండి, వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో అలా సేమియాలు మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. సేమియాలు వేయించేటప్పుడు మాత్రం నేను నెయ్యి యాడ్ చేస్తానండి. నెయ్యి వేసుకొని వేయించుకుంటాను, అప్పుడు టేస్ట్ బాగుంటుంది, స్మెల్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి వేసాను, అలానే దాంట్లో కాజు కూడా వేస్తున్నాను చూడండి. వేసేసి మంచిగా మీరు కలిదిప్పేసుకోండి, అంటే మంచి కలర్ వచ్చేంత వరకు కలిదిప్పేసుకోండి. ఇక్కడ చూసారా, ఈరోజు ఏమైందంటే ట్రైపాడ్ పెట్టలేదండి. ఒక్కొక్కసారి నాకు కూడా ఎలా అనిపిస్తుంది అంటే ట్రైపాడ్ పెట్టి తీయాలనిపించదు అనమాట. అబ్బా ప్రతిరోజు ట్రైపాడ్ పెట్టి తీయాలా, ఇదే అయిపోయింది, ప్రతిరోజు బోరింగ్ అయిపోయింది అన్నట్టు ఉంటుందండి. బట్
వీడియోస్ తీయడం మాత్రం నాకైతే ఎగ్జైటెడ్గా ఉంటానండి. ట్రైపాడ్కి పెట్టి తీయాలి అంటే ఎందుకో బద్ధకంగా అనిపిస్తుందండి. నాకు చాలా చాలా బద్ధకంగా అనిపిస్తుంది. అందుకే నేను ఎక్కువగా చేత్తోనే తీసుకుంటూ ఉంటాను. హ్యాండ్ ట్రైపాడ్ ఒకటి కొనుక్కుంటే సరిపోయిద్దని అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా అదొక్కటే లేదు, ఇంకా అదొక్కటే ఉంటే ఇంకా నేను చక్కగా కిచెన్లో కూడా ఈ బండ ఉంటుంది కదండి, ఆ బండ మీద కౌంటర్ టాప్ మీద పెట్టుకొని తీసుకోవచ్చు. అది చూడాలి ఆన్లైన్లో. నేను ఏవైతే కొనుక్కోవాలి అనుకున్నానో అన్నీ కూడా కొనుక్కుంటున్నానండి. ఆ రింగ్ లైట్ కొనుక్కున్నా, అలానే ట్రైపాడ్ ఒకటి మంచిది కొనుక్కోవాలనుకున్నా, అలానే మన వీడియోస్ అన్నీ మంచిగా క్లియర్గా రావడానికి, కెమెరా క్వాలిటీ రావడానికి మంచి కెమెరా కానీ ఐఫోన్ కానీ కొనుక్కుందాం అనుకున్నా. సో ఫైనల్లీ అయితే కెమెరా కంటే ఎక్కువ రేటు పెట్టి ఐఫోన్ కొనుక్కున్నా, 1.5 lakh పెట్టి. సో అట్లాగా దీనిపైన వచ్చిన మూత కూడా చాలా బాగుందండి. లిడ్ ఎంత బాగుందంటే అసలుకి ఎంత అందంగా ఉందో. కలర్ కూడా చాలా బాగుంది. ఇది నా ఫేవరెట్ అండి, బ్లూ కలర్. ఇది మనకి ఎసురు పోసేసుకోవాలండి. ఎసురు పోసుకొని మంచిగా ఉడికిన తర్వాత ఇంకా దీంట్లో వచ్చేసి సేమియాలు యాడ్ చేసుకోండి. ఈరోజు ఏంటి అంటే కొత్త గిన్నెలు వచ్చిన ఆనందంలో పక్కకి వెళ్ళిపోయి ఏదో చూస్తున్నా, కొంచెం లైట్గా అక్కడక్కడ మాడింది. బట్ అయినా పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంటుందిలేండి. ఇక్కడ ఫైనల్లీ వచ్చేసి అయితే మంచిగా ఉడుకుతుంది చూసారా. ఏ కూరలో అయినా కానీ కరివేపాకు లేకపోతే ఆ టేస్ట్ అనేది అస్సలు బాగుండదండి. కరివేపాకు కంపల్సరీగా ఉండాలి. కరివేపాకు అయినా, కొత్తిమీర అయినా, పుదీనా అయినా. సో చికెన్ కర్రీ అంటే గుర్తొచ్చింది, కరివేపాకు కొత్తిమీర అంటే గుర్తొచ్చింది, చికెన్ కర్రీ అని, బిర్యానీ. సో ఇవన్నీ గుర్తొచ్చాయి. చేసుకోవాలండి, ఈరోజు ఎట్లయినా చేస్తాను. ఇంక ఇక్కడ మొత్తం అంతా సంగటి అవ్వదండి. నేను చేస్తే ఉప్మా చాలా బాగుంటుంది. అంటే నేను చేస్తేనే అని కాదు, ఎవరు చేసినా అలానే ఉంటుంది. చాలా అంటే ఎసురు మనం కరెక్ట్గా పోసుకుంటే బాగుంటుంది. అలానే మీరు ఎంచుకున్న సేమియా కూడా మంచిగా వేసుకోవాలండి. అదర్వైజ్ మనకి మాడిపోయే ఛాన్సులు ఉంటాయి, సంగటి అయిపోతుంది చాలా వరకు. సేమియా మంచిది. నేను ఆశీర్వాద్ సేమియా యూజ్ చేశాను ఇక్కడ. ఆశీర్వాద్లో మనకి వేయించిన సేమియా దొరుకుతుంది అనమాట. వేయించిన సేమియా తెచ్చేసుకుంటే మీకు బాగుంటుంది, మాడిపోకుండా ఉంటుంది. ఒక్కోసారి మీరు కావాలనుకుంటే వేయించుకోవచ్చు, లేకపోతే అలానే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఎందుకంటే అవి ఆల్రెడీ వేయించే ఉంటాయి కాబట్టి, సోక్ చేసే ఉంటాయి కాబట్టి మీకేం ఇబ్బంది ఏం లేదు. ఈ కాజు సేమియా ఉప్మాలో ఎక్కువగా కాజు ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే షుగర్తోనే సర్వ్ చేసుకుంటాను. మీరు ఎలా సర్వ్ చేసుకుంటాను అనేది తప్పకుండా నాకైతే చెప్పండి. దీంట్లో షుగర్ తప్పించి ఇంకేది వేసుకున్నా బాగోదండి. సేమియా ఉప్మా మాత్రం షుగరే. చాలామంది ఉప్మాల్లో చట్నీలు నంచుకొని తింటారు. నాకైతే ఉప్మాల్లో మాత్రం పంచదారేనండి. చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట, పంచదారే తినాలి అని చెప్పి. సో అంటే ఆ టేస్ట్ కానీ, ఆ ఎంజాయ్ కానీ బాగుంటుంది పంచదార వేసుకొని తింటుంటే. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. చాలా తృప్తిగా తిన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట పంచదార వేసుకుంటే. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి, యోమికాని, గగన్ని ఈరోజు నేను బయటికి తీసుకెళ్తున్నాను. అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉంటానండి, అంటే ఎప్పుడు కాదనమాట, అప్పుడప్పుడు. ఈరోజు ఏంటి అంటే షాపింగ్కి వెళ్దామని అనుకుంటున్నాము. ఇక్కడే వెస్ట్ సైడ్ ఉందండి, మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది వెస్ట్ సైడ్. సో అక్కడికి వెళ్ళేసి పిల్లల బట్టలు అక్కడ బాగుంటాయి. చాలా రోజులు అయిపోయింది యోమికాకి, గగన్కి బట్టలు తీసుకొని అని చెప్పి. సో అక్కడికి వెళ్దామని చెప్పి ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయాను. నేను ఇప్పుడు మనకి వింటర్ కాదు, ఎండాకాలం కదండి, మంచిగా కంఫర్ట్గా ఉండాలనే కోరుకుంటాను అనమాట. అందుకు ప్రతిసారి పిల్లలతో వెళ్తే ఏంటంటే చున్నీలు వేసుకొని వెళ్తే ఆ చున్నీలు కింద పడనో మీద పడనో, యోమికి ఏంటంటే అప్పుడప్పుడు ఎత్తుకోమంటుంది. తనకి సరిగ్గా కంఫర్ట్ లేకపోవడం, నాకు కంఫర్ట్ లేకపోవడం, ఇదంతా ఎందుకులే అని చెప్పి ఈరోజు అయితే జీన్స్ వేసుకున్నా. నేను తీసుకున్న ఈ టీషర్ట్ కూడా వెస్ట్ సైడ్లోనే తీసుకున్నానండి. వెస్ట్ సైడ్లో మనకి బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి, అంటే టీషర్ట్స్ అవి బాగుంటాయి అన్నమాట. నాకు బాగా నచ్చుతాయండి. అంటే క్లాత్లు అదంతా బాగా మెత్తగా ఉంటాయి. నెక్స్ట్ ఇదిగోండి, ఇట్లానే వెళ్తాను నేను రెడీ అయినప్పుడు. చూసారా, జస్ట్ చేతికి ఒక వాచ్ పెట్టుకుంటా. ఇంకా ఈరోజు నేను జీన్స్ వేసుకున్నాను కాబట్టి ఎట్లయినా కొంచెం బొద్దుగానే ఉన్నాను. నేను తగ్గుదాం అని అనుకుంటున్నాను కానీ ఇప్పుడేం అవసరం లేదు, ఎందుకు నేను తగ్గడం, నేనేం చేయాలి తగ్గి అని చెప్పి ఒకటి ఆలోచిస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను, ఏదో అలా సరదాగా. పిక్స్ కంపల్సరీ కదండి, మనం ఏదన్నా ఒక డ్రెస్ వేసుకుంటే కంపల్సరీగా పిక్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే
సో ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, బాగానే ఉన్నాను కదా, సన్నగానే ఉన్నాను కదా, ఇంకెందుకు డైట్ చేయడం అని చెప్పి. అంటే ఫొటోస్కి కొంచెం వీడియోకి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. ఫొటోస్లో ఏంటి అంటే సన్నగానే కనిపిస్తాం, బట్ నాకు వీడియోస్లో ఏంటి అంటే కొంచెం నేను లావుగా కనిపిస్తానని అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం జూమ్లో తీస్తాను కదా, కొంచెం లావుగా కనిపిస్తానని అయితే అనిపిస్తుంది. సో మొత్తానికి నాకు ఈ రెడ్ కలర్ టీషర్ట్ భలే నచ్చేసిందండి, చాలా బాగుంది. మీలో మగ్గం వర్క్ ఫుల్ వర్క్ బ్లౌజెస్ గురించి వెయిట్ చేస్తున్నట్లయితే నేను కొత్త బ్లౌజెస్ తీసుకొచ్చానండి. మొన్నటి వరకు శారీస్ కదా, సో శారీస్తో పాటు బ్లౌజెస్ కూడా తీసుకొచ్చాను, చూపిస్తాను. వీడియోలో కూడా క్లియర్గా కద్దానా వర్క్ ఉంది, ప్యూర్ మగ్గం వర్క్, హ్యాండ్ వర్క్ ఇదంతా ఉన్నాయండి. జస్ట్ ఓన్లీ 899 రూపీస్, ఫ్రీ షిప్పింగ్ అండి మనకి. ఇక్కడ మీకు చూపిస్తున్న కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. మీకు ఏ కలర్ అయితే కావాలో నాకు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే సరిపోతుంది. బట్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఇక్కడ నేను మీకు షేర్ చేస్తాను, చూడండి. మీకు ఇక్కడ డిజైన్ చూపిస్తున్నాను, స్క్రీన్ మీద నెంబర్ 9121238445. అలానే మీలో చాలామందికి ప్రమోషన్ చేయించుకోవాలని ఉంటుంది కదా, అంటే నేనంటుంది యూట్యూబ్ ఛానల్స్ కాదండి, నార్మల్గా మీ బిజినెస్ కానీ ఏదైనా మీరు ప్రమోషన్ చేయించుకోవాలన్నా ఈ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి, ఓకేనా. ఇది వచ్చేసి కద్దానా వర్క్ అండి, మనకి లైన్స్గా ఉంటుంది, కిందన వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేస్తాయి. చాలా ఇప్పుడు మంచిగా ట్రెండింగ్ అవుతున్న వర్క్ అనమాట. ఇక్కడ చూడండి, నెక్కి అయితే మంచి హెవీ వర్క్ వచ్చేస్తుందండి. ఈ వర్క్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. మనకి ఈ వర్క్ చేయించుకోవాలంటే మనకి క్లాత్ తీసుకోవాలంటేనే ఈ క్లాత్ అంతా మనకి ఒక 1 మీటర్ ఉంటుందండి. ఈ 1 మీటర్ క్లాత్ తీసుకోవాలంటేనే మనకి హాఫ్ పట్టు 200 రూపీస్ అవుతుంది. సో ఈ 200 రూపీస్ నెక్స్ట్ మనం ఇప్పుడు వర్క్ చేయించుకోవాలంటే అసలుకి మనకేం రావట్లేదండి. ఈ వర్క్ మీరు చేయించుకోవాలంటే 2500 3000 పెట్టండి, వర్క్ రాదనమాట. అందులో క్లాత్ ఖర్చు కూడా వాళ్ళు వేస్తారు వర్క్ చేసేటప్పుడు. సో అందుకు మీరు ఇలాగ తీసుకొని హోల్సేల్లో తీసుకొని కనుక స్టిచ్ చేయించుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. కలర్స్ ఏవైతే ఇక్కడ నేను చూపిస్తున్నానో ఆ కలర్స్ అన్నీ అవైలబుల్గానే ఉంటాయండి, నచ్చిన వాళ్ళు తీసుకోండి, ఓకేనా. బట్ ఈ వర్క్ కానీ డిజైన్స్ కానీ అన్నీ ఆసమ్ అండి, సూపర్ డిజైన్స్ అనమాట. ఈ కద్దానా వర్క్ అయితే ఎంత ఫేమస్ అంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందండి. నాకు చాలా బాగా నచ్చింది. పింక్ కలర్ చూసారు ఎంత బాగుందో. సో ఈ పింక్ ఒకటి మాత్రం లేదండి, ఎందుకంటే పింకులు వెంటనే అయిపోతూ ఉంటాయి. సో అందుకు వేరే డిజైన్లో ఉంది పింకు. ఇఫ్ మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేసి సరిపోతుంది. సో ఇది వచ్చేసి కొంచెం మనకి వైన్ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్. సో వైన్ కూడా కాదు, మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఇది వచ్చేసి గ్రీన్ చూసారు ఎంత బాగుందో. సో కలర్ కూడా అంటే క్లాత్ కూడా ఎలా ఉంటుందంటే మెరుస్తుందండి, మంచి షైనింగ్ క్లాత్ అనమాట. మీకు నార్మల్గా ఈ క్లాత్లో కూడా చాలా డిఫరెన్స్ ఉందండి. 150 ఉంది, 100 ఉంది, సో 200 ఉంది. సో అట్లాగా ఇది ఒక రకమైన మెరూన్ కలర్. సో ఈ కలర్ కూడా చాలా బాగుంది. అన్ని కలర్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదండి, సూపర్ ఉన్నాయి. నచ్చిన వాళ్ళు వెంటనే బుకింగ్స్ ఇవన్నీ కూడా చేసుకోండి. సో ఇదొకటి. ఈ వర్క్ అయితే మంచి హెవీ వర్క్ అండి. హ్యాండ్స్కి ఇక్కడ చూసారు ఎంత బాగుందో, 2 హ్యాండ్స్కి అలా కుట్టించుకుని నెక్ కూడా మంచిగా డీప్ వచ్చిందండి. దీనికి ఓన్లీ 899 అండి. హ్యాండ్స్కి చూసారా ఎంత హెవీగా వచ్చిందో. సో ఈ డిజైన్లో మనకి గోల్డ్ కలర్ ఉంది, పింక్ కలర్ ఉంది. దీంట్లో పింకులు 2-3 ఉన్నాయండి. నేను అన్నీ కూడా సెలెక్టెడ్ కలర్స్ తీసుకొచ్చాను. ఇది బాటిల్ గ్రీన్ కలర్ చాలా బాగుంది, ఒకసారి మీరు చూడండి. బాటిల్ గ్రీన్ కలర్ చూసారా ఎంత బాగుందో, సూపర్ ఉంటుందండి. కొన్ని మాత్రం చాలా బాగుంటాయి నిజంగా. నాకైతే బ్లౌజుల దగ్గరికి వెళ్తే వదిలిపెట్టి అయితే రాబుద్ది కాదండి, అంత బాగుంటాయి అన్నమాట. మీకు ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది బిఫోర్ మగ్గం వర్క్ చేయించాలి అంటే బోల్డ్ తీసుకునే వాళ్ళు బోల్డ్ డబ్బులు తీసుకునే వాళ్ళు ఏంట్రా బాబు ఇలా పడిపోయింది అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుందండి. బట్ ఇప్పుడంతా కూడాను మనకి రెడీమేడ్ వచ్చేస్తున్నాయి, చాలా ఈజీగా. ఇదిగోండి గోల్డ్ కలర్ చూడండి ఎంత బాగుందో. దీంట్లో మనకి సిల్వర్ కూడా ఉంటుందండి. బట్ సిల్వర్లో నా దగ్గర తక్కువ రేట్ బ్లౌజెస్ ఉన్నాయి, జస్ట్ ఒక 500-600 రేంజ్లో ఉన్నాయి. అందుకే నేను అవి నా దగ్గర ఉన్నాయని తీసుకొని రాలేదండి. ఈ గోల్డ్ కలర్ మాత్రం సూపర్ చాలా బాగుంది. జస్ట్ ఓన్లీ 899 ఫ్రీ షిప్పింగ్. చూసారా ఇదిగోండి పింక్ కలర్. ఇది కాకుండా ఇంకో పింక్ కలర్ కూడా ఉంది.
ఈసారి ఏంటి అంటే పింక్ నేను కొంచెం ప్లాన్ చేశానండి. మళ్ళీ చాలామంది ఎక్కువగా పింక్ అడుగుతూ ఉంటారు కదా, సో అందుకు పింక్ నేను ప్లాన్ చేశాను. ఇదిగోండి ఈ కలర్ కూడా చూడండి. కింద మనకి బ్లౌజ్కి హ్యాంగింగ్స్ లాగా వస్తాయి. ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ చేయండి, ఓకేనా. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.